ఈ పుస్తకం పేరు ఏఐ డ్రివెన్ లీడర్షిప్ లీడింగ్ విత్ ధర్మ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ. అంటే మన చుట్టూ అన్ని మెషిన్స్ అవుతున్నప్పుడు మనము మన స్వధర్మాన్ని ఎలా పాటించాలి, దాన్ని కోల్పోకుండా మెషిన్స్కి అమ్ముడుపోకుండా మన ధర్మం ఏదైతే ఉందో, మన ధర్మం అంటే అసలు ధర్మ అంటే ఏంటి? ధర్మ అంటే ఉట్టి నాకొక్కటి బెనిఫిట్ కాదు, నాకు ఎదుటివానికి ఇద్దరికి బెనిఫిట్ ఉండాలి. అంటే ఏదైనా నేను ఒక యాక్షన్ చేస్తే నా యాక్షన్ నాకొక్కటే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఈక్వల్గా బెనిఫిట్ ఉంటేనే అదే ధర్మం. స్వధర్మ అంటే సొంత ధర్మం అంటే కేవలం నాకు ఒక్కటే బెనిఫిట్ అయ్యేది కాదు. సో ఈ విషయాన్ని క్లియర్గా కమ్యూనికేట్ చేయడానికి లీడర్షిప్ సహాయంతో నేను ఈ బుక్ రాశాను. అంటే ఇప్పుడు కంపెనీస్ అన్నిటికీ ఏఐ వచ్చేసింది, అది ఈజీగా అవైలబుల్ కూడా ఉంది. సో ఎవరైనా ఏమైనా క్రియేట్ చేయొచ్చు. మీకు కోడింగ్ వచ్చినా, టెక్నాలజీ తెలిసినా తెలియకున్నా ఒక యాప్ని 30 సెకండ్స్లో క్రియేట్ చేయొచ్చు. సో అలా క్రియేట్ చేస్తూ పోతే దాని పర్పస్ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. టెక్నాలజీ అవైలబుల్ ఉందని కాబట్టి ప్రతి ఒక్కరూ యాప్ క్రియేట్ చేస్తున్నారు, ప్రతి దానికి క్రియేట్ చేస్తున్నారు. కానీ దానివల్ల ఎవరికి నష్టం వస్తుంది, ఎవరికి లాభం వస్తుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఏఐ అనేది ఒక టూల్, ఒక మిర్రర్, మనకు అద్దం పడుతుంది అంతే. మనకు మంచి వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ని ఆ అద్దం రిఫ్లెక్ట్ చేస్తుంది, మనకు చెడు వాల్యూస్ ఉంటే ఆ అద్దం దాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం మారుతామో, మన ధర్మాన్ని మనం పాటిస్తామో, అప్పుడు ఏ కూడా తన ధర్మాన్ని పాటిస్తుంది. లేదు మనం ఉత్తి డబ్బుల కోసమో లేదంటే మన సొంత ఈగో కోసమో యాప్స్ క్రియేట్ చేసుకొని దాన్ని మిగతా వాళ్ళని తప్పుదారి పట్టిస్తే ఆ ఏ దాన్ని మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఏ వస్తుంది, అందరికీ జాబ్స్ పోతాయి అని. ఇప్పుడు అలాంటి ఆలోచనతో నువ్వు ఏ క్రియేట్ చేస్తే ఏ ఎగ్జాక్ట్గా అదే చేస్తుంది. కానీ ఏ అనేది ఒక టూల్ మట్టుకే. సో ఒక టూల్, ఫర్ ఎగ్జాంపుల్ కత్తి అనుకుందాం. ఒక కత్తి కోతి చేతికి ఇస్తే ఏమవుతుంది? అది తనను తాను గాయపరుచుకుంటుంది, ఇతటి వాళ్ళని కూడా గాయపరుస్తుంది. సో ఏ అలాంటిది. కాబట్టి ఆ టూల్ని, ఆ పవర్ఫుల్ టూల్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి అంటే మనం మన స్వధర్మాన్ని పాటించాలి అనేదే ఈ బుక్. ఈ బుక్లో ఈ పంచశీల ప్రిన్సిపల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఏంటి పంచశీల ప్రిన్సిపల్స్ అంటే స్వాధ్యాయ, సమ, సంబంధ, సంకల్ప, సేవ. అంటే ఈ 5 ప్రిన్సిపల్స్ని ఎప్పుడైతే ఆర్గనైజేషన్స్, కంపెనీస్ ఫాలో చేస్తారో అప్పుడు హ్యూమన్స్ భయపడాల్సిన పని లేదు మెషిన్స్ టేక్ ఓవర్ చేసుకుంటాయని. ఎందుకంటే కత్తి ఏమీ చేయలేదు, కత్తి పట్టుకున్నవాడు వాడి ఇంటెన్షన్ని పట్టుకొని ఎదుటివాడికి హామ్ చేయగలడు. సో మనం మారితే ఏ మారుతుంది, అప్పుడు హ్యుమానిటీ భయపడాల్సిన పని లేదు అని చెప్పడానికే ఈ బుక్ రాశాను. థ్యాంక్ యూ సో మచ్.